నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమశాస్త్ర పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. గురువారితో మాట్లాడి దసరా పండుగ అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి, ఈ దసరా పండుగని ప్రాంతాలను బట్టి కొంతమంది కొన్ని రకాలుగా జరుపుకుంటారు. అసలు ఏ పద్ధతిలో ఈ దసరా పండుగను జరుపుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం తల్లి. దసరా పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి, డిజిటల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి ఐ న్యూస్ డిజిటల్ మీడియా ఫాలో అవుతున్న అందరికి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులతో సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు. దసరా పండుగ యొక్క విశిష్టత తెలియజేయండి గురుగారు. ముందుగా అందరూ దసరా దసరా అంటూ ఉంటారు, కానీ దసరా కరెక్టా అంటే దానికి ఉదాహరణ ఇప్పుడు మనం జరిగినటువంటి ఈ సంవత్సరం మనకి 11 రోజులు మనకి పూర్ణమైనటువంటి దశ. చాలామంది తెలియక దసరా దసరా అంటుంటారు. దసరా కాదు, ఇది దశరా. అంటే దశ అంటే 10, రా అంటే రాత్రులు, దశరాత్రులు. సహజంగా దీన్ని నవరాత్రులు అని మనం అందరం కూడా అనుకుంటాం, కానీ దీన్ని పిలిచేది మాత్రం దసరా పండగ అంటారు. ఈ దశరాత్రాలు పరిపూర్ణంగా వచ్చినటువంటి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఇది ఎప్పుడో ఒక 36 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఇలా ప్రాప్తిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దగ్గరగా ఒక 90 నుంచి 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రాప్తించే అవకాశాలు ఉంటుంటాయి. ఈ సంవత్సరం మనకి ఈ దసరా పండుగలు పరిపూర్ణమైనటువంటి దసరా. ఎందుకంటే పూర్వం మనం చూసినట్లయితే ఒకే రోజు నవమి దశమి తిథులు ద్వయమైపోవడం, ఒక్కొక్కసారి 9 రాత్రులు గడించిన తర్వాత 10వ రోజు విజయదశమి రావడం, దశమి కలిసింది కాబట్టి దశమి రాత్రిని కలిపి దసరా అని కూడా అంటుంటారు. అయితే ఇది దసరా కాదు, దసరా. ఈ దసరా అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఈ నవరాత్రులు ఏంటంటే మనకి కృతయుగంలో అమ్మవారి యొక్క చరిత్ర మార్కండేయ పురాణంలో కనుక, బ్రహ్మాండ పురాణంలో మనం చూసినట్లయితే కృతయుగం నుంచి ఈ యొక్క దేవీ నవరాత్రులు, అట్లాగే ఈ దశరాత్రులు అంటే దసరా పండగ అనేది మనకి చక్కగా కనపడుతుంది. త్రేతాయుగంలో కూడా దశరథ మహారాజు ఈ యొక్క వేడుకలు జరిపినట్టుగా మనకి చాలా అద్భుతమైనటువంటి గాథ. చాలామందికి విచారకరం ఏంటంటే త్రేతాయుగం అనగానే రాముడిని చూసేసి రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు ఈ కథ చదువుకొని వెళ్ళిపోతుంటాం. కానీ వాళ్ళకి కూడా పూర్వం ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో త్రేతాయుగంలో మనుయుగం అంటే కృతయుగం నుంచి వచ్చినటువంటి మనువంశంలోంచి ఇక్ష్వాకుడు అనేటువంటి ఒక మహారాజు పుట్టాడు. ఆ ఇక్ష్వాకు వంశం నుంచి సాగుతూ వచ్చినటువంటి ఆ యొక్క వంశంలో దశరథ మహారాజు ఈ శ్రీరాముడి తండ్రి అద్భుతమైనటువంటి మంచి పరిపాలన చేసినటువంటి రాజుగా, ఆయన గర్భాన ఆ మహావిష్ణువు కొడుకుగా పుట్టడం వెనుక కూడా ఒక అద్భుతమైనటువంటి గాథ ఉంది. ఇక కృతయుగంలో ఎవరి ద్వారా ఇది ప్రకటితమైందనేది మనం చూస్తే బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్య సంవాదం అంటే హయగ్రీవుడికి అగస్త్య మహామునికి జరిగినటువంటి సంవాదంలో శ్రీ విద్యా ఉపాసన 30, అట్లాగే 7, అట్లాగే ఈ యొక్క షోడశి మహావిద్యలు, పంచదశి విద్యలు, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి దశమహాయుధి విద్యలన్నీ కూడా మనకి ఆ అగస్త్య హయగ్రీవ సంవాదంలో మనం చూడొచ్చు. ఇక ఆ విధంగా ఏర్పడడానికి అగస్త్యుడు కారణమైతే అది మనకు అందించడంలో ఆయన భార్య అయినటువంటి లోపాముద్రాదేవి, ఈమె గాథ కూడా మనం ఇప్పుడు మళ్ళా చెప్పుకుందాం. ఈ లోపాముద్రార్చితాయై నమః అని సహస్రనామంలో కూడా, లలితా సహస్రనామంలో మనకు ఉంటుంది. లోపాముద్ర ఆమె ఎవరయ్యా అంటే అగస్త్యుడి భార్య. ఈ లోపాముద్ర ద్వారా మనకి ఈ యొక్క అమ్మవారి యొక్క మహత్యం కూడా మనకి తెలియవస్తుంది. ఈ యొక్క లోపాముద్ర చరిత్ర, అట్లాగే విష్ణుమాయా విలాసిని సహస్రనామంలో ఇంకొక మాట కూడా వాడారు. ఈ విష్ణుమాయ ఎవరు అనేది కూడా అంటే ఈమె లోపాముద్ర, ఈమెకి పూర్వజన్మ పురుష జన్మ. ఆ కథ కూడా మనం లోపాముద్ర కథలో తెలుసుకుందాం. గురుగారు, అయితే ఈ దసరా పండుగ అనేసి
కొంతమంది కొన్ని రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కొంతమంది ఊర్లో పొలాలకు వెళ్తారు. ప్రాంతాలను బట్టి కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారుగా. అసలైన పద్ధతి ఏంటి అంటారు? ఎలా జరుపుకోవాలి? దసరా పండుగలో మొట్టమొదటిది అమ్మవారికి కలశ స్థాపన అత్యంత విశేషం. ఆ కలశ స్థాపనని ఇంటిలో గృహస్థులు వీళ్ళు చేసుకోవచ్చు. ఆలయము పీఠాలు ఉన్నటువంటి వారు చిన్న కలశాన్ని అమ్మవారి కింద ఉంచుతారు. మనం కూడా అమ్మవారి కిందనే కలశాన్ని ఉంచేసి ఉన్నాం. సో అమ్మవారి యొక్క పీఠం కింద కలశాన్ని ఉంచడం, దేవాలయం అయితే గర్భాలయంలో పెట్టడం చేస్తుంటారు. మరి సామాన్య గృహస్థులైతే వారు ఒక లలితాదేవి యొక్క చిత్రపటం కానీ లేదా అమ్మవారి యొక్క రూపం ఏదైతే ఉందో అది చక్కగా కలశానికి అలంకృతం చేసుకొని చక్కగా ఆ కలశం మీద 9 రోజులు విధిపూర్వకంగా ప్రతినిత్యం చేయాల్సింది ఏమిటి, ఏం చేసుకోవాలి? లలితాదేవి యొక్క అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల ఏదైతే మనం వామకేశ్వర తంత్రంలో చెప్పినటువంటి దేవి ఖడ్గమాలని చక్కగా ఆ ఖడ్గమాల స్తోత్రం, ఆ తదుపరి అమ్మవారికి అగస్త్య ప్రోక్తమైనటువంటి త్రింశతి విద్యల్లో త్రిశతి అనేటువంటి ఆ యొక్క అమ్మవారి మూలమంత్రాలతో కూడిన త్రిశతి. ఆ తర్వాత అమ్మవారికి అత్యంత శుభాన్ని అమ్మవారి ద్వారా మనకు అత్యంత శుభాన్ని కలిగించేటువంటిది లలితా సహస్రనామ స్తోత్రం. అయితే లలితా రహస్యనామ స్తోత్రం ఇది. దీన్ని ఎట్లా పడితే అట్లా చేసి వస్తే అనర్థాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అర్థాలు ఖచ్చితంగా తెలుసుకొని గురుముఖత దీన్ని ఉపాసన తీసుకుని ఉపదేశం పొంది చక్కగా గనక ఈ లలితా సహస్రనామాన్ని ఈ యొక్క 10 రోజులు గనక పఠిస్తే పరిపూర్ణమైనటువంటి లలితాదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. ఒకవేళ లలితా సహస్రనామం అర్థాలు తప్పులు పోతాయి అనేటువంటి భయము, ఏదైనా అనర్థాలు జరుగుతాయనుకు భయం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా 2 మంత్రాలని చెప్పుకోవచ్చు. అవి ఏమిటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని చక్కగా ఒక జపమాల తీసుకొని అమ్మవారి ముందు కూర్చుని చక్కగా అదే మంత్రాన్ని జపిస్తూ కుంకుమతో అక్షతలు, హరిద్రాక్షతలు అంటే పసుపచ్చగా ఉన్నటువంటి పసుపుతో కలిపినటువంటి అక్షతలు, అట్లాగే రక్తాక్షతలు అంటే ఎర్రటివి, శ్వేతాక్షతలు అంటే తెల్లవి, అట్లాగే హరిద్రాక్షతలు అంటే ఆకుపచ్చనివి. ఈ అక్షతలన్నీ కూడా చక్కగా గిన్నెల్లో పెట్టుకుని అవి అమ్మవారికి ప్రీతిగా సమర్పిస్తూ పూజ చేయడం ద్వారా, ఇంకా చాలా ఉన్నాయి, 9 రకాల అక్షతలు ఉన్నాయి. ఈ 9 రకాల అక్షతలని చక్కగా పెట్టుకొని అమ్మవారి పూజని 9 రకాల తిలకాలు కూడా ఉన్నాయి. అమ్మవారికి 10 రకాల తిలకాలు ఉంటాయి, 10 రకాల అక్షతలు ఉంటాయి, 10 రకాల నైవేద్యాలు ఉంటాయి. ఇవన్నీ చక్కగా ఎవరైతే చేసుకుంటారో వారికి నిస్సంశయంగా అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలిగి తీరుతాయమ్మా. రైట్ గురుగారు. అయితే నవరాత్రులు అనేసి అంటూ ఉంటారు కదా, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఈ నవరాత్రులు పాటిస్తున్నారు, అంటే చిన్నపిల్లలు కూడా ఈవెన్. సో నవరాత్రులు అంటే కరెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలి? ఎవరైనా సరే ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా పాటిస్తే మంచిది? శుభం. మొదటి రోజు కలశ స్థాపన ఇంటిలో చేసుకునే రోజు మీకు సశాస్త్రీయంగా మంత్రం తెలిస్తే చక్కగా మంత్రపూర్వకంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ కలశ స్థాపన చేసే మంత్రాలు మీకు సౌలభ్యం కాకపోతే మీ యొక్క చేతికి రక్షాబంధనం కూడా కట్టించుకోవాల్సి ఉంటుంది. కంకణధారణ అంటాం మనం, అంటే దీక్షా కంకణం. కాబట్టి దీక్ష మీరు ఇంట్లో తీసుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుణ్ణి మంచి చక్కగా అమ్మవారి పూజ చేసేటువంటి ఆ యొక్క మంత్రాలు అన్నీ తెలిసినటువంటి మంచి వేద పండితుడినో లేకపోతే చక్కగా స్మార్త పండితుడినో పిలుచుకొని చక్కగా చేతికి ఆ యొక్క విశ్వ రక్షణ, అంటే అమ్మవారు విశ్వాన్ని రక్షణ చేయడానికి కోసం కంకణధారి అయి రాక్షసులతో యుద్ధం చేస్తుంటుంది. కాబట్టి మీరు అమ్మవారి యొక్క దీక్ష మనం అనుసరిస్తూ ఆమె వెనుక ఆమెకి మనం ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారా, హోమం ద్వారా, అంటే హోమంతో సమర్పించేటువంటి ఆహుతుల ద్వారా, బయట మనం ఇచ్చేటువంటి ఈ అర్చనాది, అభిషేక, అలంకారాది ఉత్సవాల ద్వారా అమ్మవారికి దేవతలందరూ తమ తమ శక్తులను దారపోశారు. మీరు భక్తిని
మీకున్నటువంటి యథార్థ శక్తిని మాత్రమే వినిమయం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటిలో చేయడానికి అవకాశం లేకపోతే తప్పక దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి సమక్షంలో దీక్ష తీసుకొని చేతికి ఆ యొక్క రక్ష కట్టించుకోవాలి. రక్ష కట్టించుకున్న తర్వాత నుంచి చక్కగా ప్రతిరోజు ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి దీక్షలో ఎంత శుచిగా మనం మైల తగలకుండా బట్టలు తడి ఆరేసి ఆ ఆరిన బట్టల్ని ఎలా కట్టుకుంటామో అలా చక్కగా దీక్షా వస్త్రాలను ధరించడం. ఆ తర్వాత రాత్రిపూట భూశయనం చేయడం మంచిది. ఒకవేళ భూశయనంలో మీకు ఇబ్బంది ఉంటే కొత్తదిగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ చాప లాంటిది కూడా తెచ్చుకొని దాని మీద వస్త్రాన్ని పరిచి పడుకోవచ్చు. ఇబ్బందికరంగా ఉంటుంది పడుకోవడం. ఇప్పుడే అసలే బయట కొంచెం చలి వాతావరణంగా ఉంటుంది, మాకు పడదు నొప్పులు అనుకున్న వాళ్ళు తప్పక చేయొచ్చు. కానీ అమ్మవారి మీద పరిపూర్ణమైన భారం వేసి భూశయనం చేస్తే తప్పకుండా మంచి యోగమే కలుగుతుంది, ఎలాంటి నొప్పులు రావు. నేను అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అలా పడుకొని చక్కగా మరలా అమ్మవారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్నానాలు చక్కగా చేసి పూజ చేసుకోవడం. ఇరు సంధ్యల్లో కూడా అంటే ఉదయం సాయంత్రం సూర్య నమస్కారాలు, శివుడి ప్రార్థన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రార్థన, శ్రీ మహావిష్ణువుని ప్రార్థన, అలాగే వీరందరితో పాటు అమ్మవారిని ప్రత్యేకంగా సాంగ సపరివారంగా పూజ చేసుకోవడం. ఇప్పుడు అమ్మవారికి చిత్రవర్ణాలు అంటే పసుపుతో ఉన్నటువంటి పచ్చటి చామంతి లాంటి పువ్వులు లాంటివి, ఎర్రటి మందార పూలు, అలాగే పాటలి అంటే గులాబీ పుష్పాలు, మనం రోజా పువ్వులు అంటాం అటువంటివి, తర్వాత మరువం అనేటువంటి ఒక సుగంధభరితమైనటువంటి పత్రి, దవనము, ఇవన్నీ కూడా అమ్మవారికి సంపంగి, మల్లిక, మాలతి, జాజి, చంపక, అశోక, పున్నాగ, కోహార, కల్హార ఇటువంటి అనేక పువ్వులు అమ్మవారికి చాలా ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా అమ్మవారికి ప్రీతిగా సమర్పించవచ్చు తల్లి. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చు అంటారా? అంటే 9 రోజులు ఎవరైనా పూజించవచ్చా? అంటే పద్ధతి లేకపోయినా చేయొచ్చు అంటారా? పద్ధతి లేకుండా చేసుకోవాలి అనుకునే వాళ్ళు అంటే దీక్ష ఉండలేమండి, భూమి మీద పడుకోలేమండి, కానీ మాకు అమ్మవారికి చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతినిత్యం కనీసం ఈ 10 రోజుల్లో మధుమాంసాలు, మగవాళ్ళైతే మధువు, ఆడవాళ్ళకి ఇప్పుడు అందరూ కూడా సొసైటీలో అలాగే అయిపోతున్నారని మనం చూస్తున్నాం కదా. కాబట్టి మధుమాంసాలు, మధువు లేకుండా ఉండాలి, మాంసభక్షణం ఉండకూడదు. రజోగుణాన్ని తామస గుణాన్ని పెంపొందించేటువంటి ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటి పదార్థాలని పూర్తిగా బహిష్కరించి సాత్వికాహారం అంటే కారం తక్కువగా ఉన్నటువంటిది, సాత్వికమైనటువంటి పాలన్నం, పెరుగన్నం లాంటివి, కొద్దిగా పులుపు కారాలు తక్కువ ఉన్నటువంటి మిగతా ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేసినవి మనమే తింటాం. కాబట్టి సాత్విక ఆహారంగా ఉండేటువంటివి ముఖ్యంగా ఈ వెల్లుల్లి, ఉల్లి ఇటువంటివి ఆపేసి ప్రతిరోజు వాళ్ళు వారికి కుదిరినటువంటి ఒక అరగంటో గంటో అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా ఏదో ఒక అమ్మవారిని అంతా కూడా సర్వం శక్తిమయం జగత్ తత్శక్తిం స్త్రీ రూపేణ ఇమం తిష్టంతి అని బ్రహ్మాండ పురాణంలో. ఈ సమయంలో సర్వం శక్తిమయం అయిపోతుంది. శక్తిమయం అయిపోయింది, పురుషుల శక్తి అంతా అమ్మవారికి వచ్చేసింది. ఇక పురుషులు ఇక్కడ ఏమి ఉండదండి, డాంబికం ప్రదర్శించాల్సింది ఒత్తిడి ఏమి ఉండదు. కాకపోతే ఏదో డాంబికం ప్రదర్శిస్తుంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ 10 రోజులు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 10 రోజులు ఎవరైతే నిజమైనటువంటి అమ్మవారి భక్తులు ఉంటారో వారి దగ్గర, అందరు ఆడవారుగా శుభ చక్కగా అమ్మవారి అనుష్ఠానం పూజ చేసుకునేటువంటి స్త్రీల దగ్గర పరిపూర్ణమైనటువంటి శక్తి ఉంటుంది. అట్లాగే స్త్రీ సహజమైనటువంటి జన్మ ఎత్తినప్పుడు కొంత శక్తి అమ్మవారి వల్ల వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి తమలో ఉన్నటువంటి శక్తిని ఆ స్త్రీలు గుర్తించేటువంటి అద్భుత సమయం కూడా ఈ యొక్క నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ బయటపడతాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సమయంలో వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే అమ్మవారి దగ్గర కూర్చొని సర్వస్య శరణాగతి, ఎందుకంటే అమ్మవారు స్త్రీ ఇక్కడ కూర్చుంది, స్త్రీ రూపంలో ఉంది కాబట్టి సర్వస్య శరణాగతిగా అమ్మవారిని స్మరిస్తూ పూజ చేసుకుంటే ఆమె పురుషుడు నారాయణి శక్తి, ఆమె స్త్రీ శివాత్మిక, ఆమె బ్రహ్మశక్తి,
ఆమె బ్రాహ్మణి. కాబట్టి బ్రాహ్మణి, వైష్ణవి, రౌద్రిణి, ఇలా అనేక పేర్లతో ఆమె అన్ని శక్తులు తీసుకుంది. ఇంద్రుడి శక్తి తీసుకుంది కాబట్టి ఇంద్రాణి. అట్లాగే కుబేర శక్తి తీసుకుంది కాబట్టి ఆమె వైశ్రవణి, కుబేర శక్తి తీసేసుకుంది. అట్లాగే అగ్నిశక్తి తీసుకుంది కాబట్టి స్వాహాశక్తి, స్వధాశక్తి అయ్యింది. యమధర్మరాజు యొక్క పూర్ణ శక్తి తీసుకుంది కాబట్టి శ్యామలాంబిక అయ్యింది. పూర్తిగా నిరుతి, అష్టదిక్పాలకుల్లో నిరుతి అనేటువంటి రాక్షసుడి శక్తిని కూడా పూర్తిగా ఎవాబరేట్ చేసుకొని తీసుకుంది కాబట్టి ఆమె దీర్ఘాదేవి శక్తిని అంతా తీసుకుంది కాబట్టి ఆమె నిద్రాదేవిగా కూడా ఆ నిద్రని జయించేటువంటి శక్తి కలిగింది. వరుణుడి యొక్క దగ్గర తన అంశ అయినటువంటి కాళికా శక్తిని తను తీసుకుంది కాబట్టి ఆమె కాళికా స్వరూపంలో ఆ శక్తిని కూడా వాడింది. వాయువు దగ్గర నుంచి స్వన అనేటువంటి శక్తిని తీసుకుంది కాబట్టి ప్రతి మనిషిలో కూడా వాయు రూపంలో సంచరిస్తూ ఆమె నేనున్నాను, నువ్వు నన్ను నమ్ము అని చెప్పి అందరికీ చెప్పడం అనేటువంటి శక్తిని కూడా ఇస్తుంది. ఇకపోతే ఇవన్నీ కూడా కాకుండా అత్యద్భుతమైనటువంటి పులింద కన్య అనేటువంటి ఒక శక్తి ఆమె దగ్గర ఉంది. అందుకే లలితా సహస్రంలో పులింద కన్య గురించి చెప్తాడు. అటువంటి పులింద కన్యని స్వీకరించినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు కాబట్టి ఆమె స్కందమాతగా పులింద కన్యా రూపంలో ఉన్నటువంటి ఆ తన అంశని తను తీసుకుంది. గణపతి దగ్గర నుంచి ఆమె తీసుకున్నది ఏమిటి అంటే సర్వం గణాధిపత్య కళలు తీసుకుంది కాబట్టి ఈమె గణాంబ అయ్యింది. ఎక్కడ తీసుకోలేదండి, అన్ని శక్తులు తను తీసేసుకుంది. కాబట్టి ఈ జగన్మాత అని ఈమెకి పరిపూర్ణమైనటువంటి పేరు సార్థకమయ్యింది. కాబట్టి ఈ నవరాత్రుల్లో నిజం చెప్పాలంటే అమ్మవారి యొక్క సేవకి ఎవరు దూరం అవుతారో వారు దురదృష్టవంతులేమో అనుకుంటాను. వారికి గ్రహాలు బాగా బలీయంగా తంతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడి దగ్గర అమ్మవారు ఏం శక్తిని తీసుకుంది, సంజ్ఞాశక్తిని తీసుకుంది. సంజ్ఞాశక్తిని తీసుకుంది కాబట్టి సూర్యుడు కంటే కూడా కొన్ని లక్షల కోట్ల సూర్యుడు అంటే ఉజ్జద్భాను సహస్రాభ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అటువంటి సూర్యుడు 1000 మంది సూర్యుల కాంతి, ఆ 1000 మంది ఇంటూ 12 మంది ద్వాదశాదిత్యుల రూపంలో ఉంటారు. అంటే 12,000 సూర్యశక్తులని ఆమె తీసుకుంది. 12 రాసుల్లో ఆమె తన యొక్క ప్రభావాన్ని కూడా పరిపూర్ణంగా చూపిస్తూ నవశక్తిగా 9 రోజుల్లో నవగ్రహాలని కూడా ఆమె పాలిస్తుంది. కాబట్టి నవచక్రంలో శ్రీచక్రార్చన ఈ సమయంలో మనం ఆ పూజ కనుక చేసుకోగలిగితే మన జన్మ ధన్యం. శ్రీచక్రం అర్చన గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు. ఈ శ్రీచక్రాన్ని గురించి మనకి అగస్త్యుడు మొట్టమొదట శ్రీచక్ర ఉపాసనని అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో మనకి తెలియజేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానికి విస్తరణగా మనకి వామకేశ్వర తంత్రంలోని దేవి ఖడ్గమాల్లో దీని గురించి ఉంటుంది. ఇంకా కొంచెం లోతైనటువంటి విషయాలన్నీ కూడా కౌళ విద్య, అమ్మవారి యొక్క సాధనలో కౌళ విద్య చాలా గొప్పది. నేను ఆ కౌళ విద్యా ఉపాసన కూడా చేశాను. మా గురువులు చక్కగా చాలా గొప్ప మహాపండితులు. వారు ఇక్కడే మనకి మెదక్ జిల్లాలో చిటికెల అని ఒక అద్భుతమైనటువంటి చాముండేశ్వరి క్షేత్రం ఉంది మెదక్ జిల్లాలో. ఆ చిటుకల అనేటువంటి దగ్గర బ్రహ్మాండమైనటువంటి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది. చాముండేశ్వరి అమ్మవారు వారు ఐలావజ్జుల పెద్దయ్య గారు, ఆయన పేరు పెట్టి పిలవకూడదు, ఆయన పేర్లు తర్వాత మాట్లాడుకుందాం. మా గురువు గారు వారి యొక్క తమ్ములు, ఆయన ఇదే హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మల్కాజ్గిరి ప్రాంతంలో ఉండేవారు. వారిది తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ కూడా నేను ఎన్నో 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 వేల జన్మల పుణ్యం చేసుకున్న పూర్వజన్మ పుణ్యమేమో మా ఊరికి దగ్గరలో కోడూరు అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో వారు వచ్చి వాళ్ళ తండ్రి గారు, ఎవరైతే మా గురువు గారి తండ్రి గారు ఉన్నారో వారు కోడూరు అనేటువంటి ఆ ఊరికి వచ్చి అక్కడ చక్కగా ఊర్లో ఉండి శివాలయానికి అర్చకులుగాను ఎందుకు వచ్చారో తెలియదు, కారణం చూసారు అక్కడికి వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ తదనంతరం వారు 1960 ప్రాంతాల్లో మా గురువు గారి అన్నగారు వారు ఇక్కడికి
హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉండేవారు. వారు అంతఃశౌచానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు, బాహ్య శౌచానికి విలువ ఇవ్వరు. బాహ్య శౌచం అంటే బయట అమ్మవారు మడి తాకద్దు ఇట్లా కాకుండా ఆయన అంతఃశౌచానికి విలువ ఇచ్చేవాడు. అందుకనే పూర్ణమైనటువంటి పురుషుడిగా ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తి పొందారు. తన మరణాన్ని కూడా ముందుగా తెలుసుకుని చెప్పారు మా గురువు గారు అన్నగారు. మా గురువు గారి పేరుని, వారి ఇంటి పేరుని, వాళ్ళందరినీ కలిపి కోడూరు శాస్త్రులు గారు అనేవారు. ఐలావజ్జల సుబ్బరాయ శాస్త్రి గారు మా గురువు గారు. వారు నిజంగా సరస్వతీ పుత్రులు. వారి అనుగ్రహం ఇప్పుడు మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి మనకి చాగంటి గారు ఇటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా చెప్తూ ఉంటారు. సామవేదం షణ్ముగ శర్మ గారు ఇటువంటి అందరూ వారు. కానీ కంటికి కనిపించినటువంటి మహాశక్తివంతుడు మా గురువు గారు. నేను ఆయన శిష్యరికంతోనే ఈరోజు ఎంతో గొప్పదైనటువంటి శ్రీ విద్యోపాసనలో చాలా విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాను. తెలుసుకునేటప్పుడు బాలచేష్ట, బాల ఉపాసన చేస్తుంటే చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అలా బాలచేష్టలతోనే ఉండేవి నాయి. అయితే అమ్మవారు అనుగ్రహం ఏంటంటే ఎదిగే కొద్దీ ఆ బాల అనుష్ఠానం చేసినటువంటి మహత్యం కావచ్చు, ఆయన యొక్క కృప కావచ్చు, నేను ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించిందని నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు ఈ నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో స్త్రీలు, వాళ్ళు పాటించాల్సిన నియమాలు. స్త్రీలకి శౌచం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే అమ్మవారే ఈ యొక్క యుద్ధంలో ఉన్నప్పుడు ఆమె రజో ఈ గుణాలు రాకుండా ఉండేదాని కోసం దానికి కూడా ఒక శక్తిని ఉపాసించినట్టుగా బ్రహ్మాండ పురాణంలో దేవి దగ్గర ఉంది, స్త్రీ సహజమైనటువంటి ఇవి రాకుండా. అయితే ఇక్కడ స్త్రీలకి శౌచం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముందుగా నవరాత్రులకు ముందే తీసుకునే ఆహారాల్లో కనుక ఆ యొక్క రజస్సును ప్రేరేపించేటువంటి పదార్థాలు, రజో పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగ్గించుకుంటూ తీసుకుంటే ఖచ్చితంగా నవరాత్రులకు ముందు రావడము, నవరాత్రులకు తర్వాత రావడము అనుభవపూర్వకంగా నేను చూశాను. ఎందుకంటే నా ఇంటిలో నాకు భార్య కూతురు ఉన్నారు. అలా నేను ఎన్నోసార్లు తగలకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే రజో దర్శనం కాకుండా అమ్మవారి అనుగ్రహం జరిగింది. కాబట్టి స్త్రీలకి అదొక్కటే, మిగతా ఏ నియమం అక్కర్లేదు. వారు ఆ సమయంలో ప్రతిరోజు తలకు స్నానం చేయాలి అనేటువంటి నియమం కూడా లేదు. ఎందుకంటే సాంసారికమైనటువంటి ధర్మం లేనప్పుడు పసుపు నీళ్ళు స్త్రీలు చల్లుకోవచ్చు. అంటే దీక్షలో ఉన్నప్పుడు వారు ఈ యొక్క సంసార ధర్మాలు ఉండవు కాబట్టి చక్కగా పసుపు నీళ్లు శిరస్సును చల్లేసుకుని నిద్ర నుంచి లేచిన తర్వాత నీళ్లు చల్లేసు. ఉపవాసం ఎలా చేయాలంటారు? ఉపవాసం అంటే నేను గతంలో కూడా మీకు చెప్పాను. ఉప అంటే సమీపం, వాసం అంటే నివసించడం. ఇప్పుడు మా గురువు గారు అదే అంతఃశౌచం, అంతఃశౌచానికి విలువ ఇచ్చాడు, బాహ్య శౌచంకి ఇవ్వలేదు. అయితే ఈ యొక్క అంతఃశౌచంలో ఉపవాసం అనే దానికి ఉండలేనప్పుడు, మీకు షుగర్లు బీపీలు ఎక్కువగా ఉన్నాయనుకున్నాం, ఉపవాసం ఉండలేనప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక ద్రవాహారం రూపంలో తేనో లేకపోతే పాలు, జ్యూసెస్ లాంటివి తీసుకోవచ్చు. అలా తీసుకుని తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అమ్మవారికి దగ్గరగా ఉండి సేవ చేసుకోవచ్చు. అంతేగాని ఉపవాసం అని మీరు షుగరు ఎక్కువగా ఉంది, మీకు అన్బ్యాలెన్స్ ఉండలేని పరిస్థితిలో ఉన్నంత వరకు ఉండి, ఒక్కవేళ మీరు ఉండలేకపోతున్నాం, పూర్తిగా ఇబ్బందికరంగా అనిపిస్తుందన్నప్పుడు తప్పకుండా సాయంకాలం వేళ లోపల ఏదైనా అన్నము కానటువంటిది, గోధుమలతో చేసినటువంటి రవ్వ లాంటివి ఏదో చపాతీలు, పూరీలు ఏదో ఉంటాయి, అట్లాంటి పదార్థాలు లైట్గా తీసుకోవచ్చు, దోషమేమి లేదు. ఇవి పాటించాల్సిన నియమాలు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.